గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటి అంటే ఏదైతే పైరసీ వెబ్సైట్ ఉందో ఐబొమ్మ అని చెప్పి దానికి సంబంధించిన ఓనర్ లేదా అడ్మిన్ ఇమ్మాడ రవిని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి నేను ఒక ప్రెస్ మీట్ జరిగింది. అందులో పోలీసులతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా పాల్గొన్నారు. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అవుటర్ లైన్ ఏంటంటే ఇమ్మాడ రవి అని అతను ఒక క్రిమినల్ అని చెప్పి తన వల్ల ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగింది అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కాంట్రడిక్టింగ్గా అలాంటి క్రిమినల్కి ప్రజల నుంచి భారీ ఎత్తున సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుంది. ఎక్కడైతే ఐబొమ్మ రవికి సంబంధించిన రీల్స్ ఉన్నాయో పోలీసులు ప్రెస్ మీట్లు కానీ ఏవైనా సరే వాటి కింద కామెంట్స్ అన్ని ఐబొమ్మ రవికి పాజిటివ్గా ఉన్నాయి. రవి మా నాయకుడు అని చెప్పి, రవి లాంటి వాళ్ళని కాదు టెర్రరిస్టులను పట్టుకోండి అని చెప్పి, రవి లాంటి వాళ్ళని కాదు ఎవరైతే స్కాములు చేస్తున్నారు పొలిటీషియన్స్ వాళ్ళని పట్టుకోండి అని చెప్పి ప్రజల నుంచి ఒక పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. ఎందుకు ఇలా ఎక్కడ తప్పు జరుగుతుంది? ఒక క్రిమినల్ని సామాన్య ప్రజలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇందులో ఇండస్ట్రీ చేసిన తప్పులేంటి? అసలు ఈ ఐబొమ్మ రవిని ఎవరు పట్టించారు? ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇష్యూ మీద అన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం అసలు పోలీసులు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు దాని గురించి మాట్లాడదాం. సో పోలీసులు ఏం చెప్పారంటే మాస్టర్ మైండ్ ఇమ్మాడ రవిని ఒక మాస్టర్ మైండ్గా పెట్టారు, అదే ఒక ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. అదేంటి అంటే చాలా పైరసీ వెబ్సైట్లు ఉన్నాయి, కానీ అనతి కాలంలోనే చాలా అంటే మౌత్ పబ్లిసిటీతో ప్రజాదరణ పొందింది ఐబొమ్మ లేదంటే బెప్పం టీవీ అనే ఒక వెబ్సైట్. ఎందుకంటే ఇందులో ఓన్లీ తెలుగు కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. దాంతోపాటు హెచ్డి క్వాలిటీతో ఫోకస్ పెట్టారు. సో ప్రజలకి చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చింది అండ్ తక్కువ డేటా స్పీడ్తోనే మూవీని చూడగల సామర్థ్యం ఉన్న వెబ్సైట్ అది. సో అలాంటిది ఒకటి వచ్చేవాటికి ఏంటంటే చాలా ఈజీగా ప్రజల ఆధారం లభించి చాలా తొందరలోనే అనతి కాలంలోనే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అయితే అన్ని ఈ పైరసీ వెబ్సైట్ లాగా దీని మీద కూడా పోలీసులు కానీ ఇండస్ట్రీ పెద్దలు కానీ కన్ను పెట్టారు. కాకపోతే మామూలుగా ట్రీట్ చేసేదాన్ని ఎందుకు అంత సీరియస్గా ట్రీట్ చేయాల్సి వచ్చింది అంటే ఐబొమ్మ లేదంటే బెప్పం టీవీలో వాళ్ళు చేసిన ఒక పోస్ట్, దమ్ముంటే పట్టుకోండి, లేదంటే మా దగ్గర ఇన్ని కోట్ల మందికి సంబంధించిన ప్రజల డేటా ఉంది, లేదంటే ఇన్ని వేల మందికి సంబంధించిన పోలీసుల డేటా ఉంది, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, అన్నీ మేము బహిర్గతం చేస్తాం, మమ్మల్ని కెలకద్దు, మమ్మల్ని కెలికితే మాత్రం విషయం వేరేలా ఉంటుంది అన్న విధంగా వాళ్ళు ఒక పోలీస్ వ్యవస్థని గవర్నమెంట్ని వార్న్ చేయడం వాళ్ళందరినీ ట్రిగ్గర్ చేసింది. లేదంటే మామూలు పైరసీ వెబ్సైట్ లాగా దాన్ని కూడా బ్లాక్ చేయడం, వాళ్ళు బ్లాక్ చేస్తే ఇంకో వెబ్సైట్తో వస్తారు మిర్రర్ చేసుకొని మళ్ళీ దాన్ని బ్లాక్ చేయడం, ఇది రొటీన్గా జరిగే ప్రాసెసే. బట్ దాన్ని పర్సనల్గా తీసుకునేలాగా వీళ్ళు చేసుకున్నారు దాన్ని. సరే, ఇంతకీ ఎందుకు వాళ్ళు చేసిన తప్పేంటి? లేదంటే ఇమ్మాడ రవికి ప్రజల మద్దతు ఎందుకు వస్తుందంటే ఆగస్టు నెలలో 30వ తారీఖున ఇండస్ట్రీ నుంచి ఒక కేసు నమోదైందని చెప్పి, సో పోలీసులు నమోదు చేయమని చెప్పుంటారు. ఎందుకంటే ఒక కేసు ఉంటే కానీ చట్టరీత్యంగా ముందుకెళ్ళటం అవ్వదు కాబట్టి. అలాగే ఫైనాన్షియల్గా ఇండస్ట్రీ నష్టపోయింది ఇలాంటి వెబ్సైట్ వల్ల అని చెప్పి వాళ్ళు కేసు నమోదు చేశారు. ఇది కాకుండా ఇంకొక 4 కేసులు కూడా వాటి మీద నమోదైనాయి అంట. సో ఇదేం లేదు, కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ వీటి కింద కేసులు పెట్టారు. సో ఇవన్నీ క్రిమినల్ అఫెన్సెస్, క్రిమినల్ కేసుల కింద వస్తాయి. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే ఈ వెబ్సైట్లో పైరసీ ఒక్కటే కాదు, సజ్జనార్ గారు ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్న విషయం, సజ్జనార్ గారితో పాటు మనందరం కూడా ఫైట్ చేస్తున్న విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్. అందులో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన యాడ్స్ రావటం, బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన పాపప్ యాడ్స్ ఉండటం, బెట్టింగ్ యాప్స్ సంబంధించిన లింకులు ఓపెన్ అవటం, దానివల్ల చాలామంది బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అయ్యి నష్టపోవటం ఇవన్నీ జరిగినాయి. సో సజ్జనార్ గారి మెయిన్ ఫోకస్ సినిమాలు పైరసీ అవుతున్నాయి అనే కాదు, బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి. దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారు, చాలా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా నష్టం జరిగింది, అది ఇది అని చెప్పారు. సజ్జనార్ గారు వన్ ఆఫ్ ద పర్సన్, అంటే ఈయన ఇంతకుముందు ఆర్టిస్టులు ఉన్నప్పుడు కూడా దీని గురించి బాగా ఫైట్ చేసి బాగా హైలైట్ చేశారు. ఆయన తర్వాతే మన నేషనల్ లెవెల్లో ఇష్యూ హైలైట్ అయ్యి కొన్ని చట్టాలు వచ్చినాయి లేదని చెప్పాలంటే. సో వీళ్ళనే కాదు, ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళనే కాదు, ఇంకా చాలామంది టీవీ సెలబ్రిటీస్ కానీ లేదంటే సోషల్ మీడియా సెలబ్రిటీస్ కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన కేసులు విచారణలో ఉన్నాయి. ఇప్పుడు సిఐడి దగ్గర కూడా కేసు నడుస్తూ ఉంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో కేసులు నమోదైనాయో వాళ్ళందరూ ఆ సిఐడి ఆఫీసులు కూడా వెళ్ళడం మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. సో ఐబొమ్మ రవిని ఎంత సీరియస్గా తీసుకున్నారు సజ్జనార్ గారు, వాళ్ళని కూడా అంతే సీరియస్గా తీసుకుని ప్రాసిక్యూట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర 65 మిర్రర్ సైట్లు ఉన్నాయంట. సో మిర్రర్ సైట్స్ అంటే ఏమీ లేవు, రెప్లికా ఆఫ్ ఇది ఒక వెబ్సైట్ అంటే దీని రెప్లికాస్ అనమాట. సో దీన్ని కనుక మీరు బ్లాక్ చేస్తే ఐబొమ్మ 1 అనేదాన్ని బ్లాక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఐబొమ్మ 2 అనేదాన్ని ఎనేబుల్ చేస్తారు. సో మీరు ఐబొమ్మ సెర్చ్ చేసినప్పుడు అది బ్లాక్ అయిపోతే ఇది మీకు కనిపిస్తుంది. దీన్ని బ్లాక్ చేస్తే 3 వస్తుంది, దీన్ని బ్లాక్ చేస్తే 4 వస్తుంది, దీన్ని బ్లాక్ చేస్తే 5 వస్తుంది. అలా మిర్రర్ చేయడం చాలా ఈజీ వాళ్ళకి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు. సో ఆ విధంగా మీరు బెట్టింగ్ యాప్స్లో ఎందుకు అరికట్టలేరంటే ఇందుకోసం అరికట్టలేరని ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియోస్లో, పాత యూజర్స్కి తెలుసు. సో అలాగే ఆయన దగ్గర ఒక హార్డ్ డిస్క్ రికవరీ చేశారంట. హార్డ్ డిస్క్లో అందులో 21,000కు పైగా సినిమాలు ఉన్నాయంట. గాడ్ ఫాదర్ సినిమా దగ్గర నుంచి మొన్న వచ్చిన ఓజీ దాకా ప్రతి మూవీ అందులో ఉంది అని చెప్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అన్ని మూవీస్ ఉన్నాయని చెప్పి.
సో వీటి ద్వారా ఇప్పటి వరకు ఇమ్మాడి రవి 20 కోట్లు ఎర్న్ చేశారని తాను ఒప్పుకున్నట్టుగా చెప్పారు. ఇంకా ఎంత ఉందో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. వీళ్ళు ఇంకా ఆ దర్యాప్తు చేసి ఆస్తులని బయటకు తీస్తే కరెక్ట్గా ఎంత ఎర్న్ చేశాడో తెలిసింది. అయితే ఒక 3 కోట్లు తన కరెంట్ అకౌంట్లో ఎందులో ఉన్నాయి, దాన్ని వాళ్ళు సీజ్ చేశారు. దాంతోపాటు మనీ లాండరింగ్ యాక్ట్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేస్తున్నారంట. సో సిబిఐని ఈడీని కూడా కొంచెం వాళ్ళు అలర్ట్ చేశారు. దేనికంటే ఇదన్నీ ఇండియా నుంచి ఆపరేట్ చేసినవి కాదు, అవుటర్ సైడ్ ఆఫ్ ద ఇండియా నుంచి ఆపరేట్ చేసినవి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే ఐబొమ్మ రవి అసలు ఇండియన్ సిటిజనే కాదంట. అంటే ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నాడంట ఇలాంటి కేసులు ఇలాంటి వస్తాయనేమో. అయితే దీంతో పాటు ఒక 50 లక్షల మంది దాకా సబ్స్క్రైబర్స్ డేటా ఉంది. సో మనం ఆ లింక్స్ క్లిక్ చేసినప్పుడు మీకు వేరే వేరే సైట్లు ఓపెన్ అవటం, యాడ్స్ ఓపెన్ అవటం అంతా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మన డేటా ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. డిపెండింగ్ ఆన్ ద మన డివైస్ని బట్టి ఎంత డేటా వెళ్ళిద్ది అంటే మనం ఎలాంటి మాల్వేర్స్ ఏమైనా ఇన్స్టాల్ అంటే ఎక్కువ డేటా, మొత్తం మన వాట్సాప్ డేటా, బ్యాంక్ ఏమైనా యాప్స్ ఉంటే వాటి డేటా అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. సో డేటా కలెక్ట్ చేశారు. సో ఇది ఒక సైబర్ క్రైమ్కి కూడా గురయ్యే అవకాశం ఉంది ఎవరైతే ఆ వెబ్సైట్స్ రన్ చేస్తున్నారో, ఏదైతే చేస్తున్నారో. సో పైరసీ ఇల్లీగల్ అని చెప్పారు ఆయన. సో చేసిన తప్పే, చూసిన తప్పే, అలాంటి విషయాలు కూడా చెప్పారు. దాంతోపాటు ఇమ్మాడి రవి కోసం ఏం చెప్పారంటే బేసికల్గా ఈజ్ ఫ్రమ్ విశాఖపట్నం, బీఎస్సీ కంప్యూటర్స్ చేశారని చెప్పి. ఇక్కడ ఇంకొక రీల్ వైరల్ అవుతుంది. అదేంటి అంటే దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారంటే అతను ఒక పెద్ద హ్యాకర్ అని చెప్పి, అసలు సినిమా వేయకముందే, తెర మీద పడకముందే హ్యాక్ చేసి సినిమాలు తెచ్చుకునేవాడని చెప్పి ఇవన్నీ. ఇది రాంగ్ రీల్ వైరల్ అవుతుంది. అది అశ్విన్ కుమార్ అని చెప్పి ఇంకొక అతనిది. అది ఒక 4 రోజుల కిందటి కేసు. అది వేరే, ఇమ్మాడి రవిది వేరే. సో ఇమ్మాడి రవి టెక్నికల్గా అంత మాస్టర్ మైండ్ కాదు. ఆ రీల్ వేరే, ఈ రీల్ వేరే. ఈయన ఏంటి అంటే అడ్మిన్ మేజర్గా. సో ఇతను ఒక అలియాస్ నేమ్స్ పెట్టుకొని ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో, ఈవెన్ ఇమ్మాడి రవి అయినా సరే ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో ఒక డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఏపీలో కానీ ఎక్కడ కానీ అన్ని చోట్ల చలామణి అవుతున్నాడు. ఎప్పుడైతే ఈ పోలీసులు ఈయన వెంట పడ్డారని తెలిసారో వెంటనే ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకొని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ, వన్ ఆఫ్ ద కరేబియన్ ఐలాండ్స్లో ఉండే కరేబియన్ కంట్రీ అనమాట. సో దానికి సంబంధించిన సిటిజన్షిప్ని తీసుకున్నారంట. ఆ కంట్రీస్తో సిటిజన్షిప్ తీసుకోవడం చాలా ఈజీ. 1 కోటి 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదంటే గవర్నమెంట్కి పే చేస్తే వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ ఇస్తారు. సో వన్స్ ఆ సిటిజన్షిప్ వస్తే ఆ కంట్రీ రూల్స్, ఆ కంట్రీ రెగ్యులేషన్స్ ఆయనకు అప్లికబుల్ అవుతాయి. సో ఇండియన్ సిటిజన్ కాదు ఈయన. సో ఈయన చాలా ఎక్స్పర్ట్, డిజైనింగ్, డెవలప్మెంట్ వీటన్నిటిలో ఎక్స్పర్టే. బట్ అశ్విని కుమార్ కోసం ఏదైతే చెప్పారో ఎథికల్ హ్యాకర్ అన్నట్టు ఆ రేంజ్ అయితే మాత్రం కాదు. ఆ రేంజ్లో అయితే మాత్రం ప్రమోట్ చేయలేదు. 2019లో ఐబొమ్మను స్టార్ట్ చేశారు. నేను చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పినట్టు చాలా అనతి కాలంలోనే. ఎందుకంటే కంటెంట్ క్వాలిటీ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. తెలుగు కంటెంట్ మాత్రమే ఉండటం, సెర్చ్ అనేది ఈజీగా ఉండటం, యూఐ అనేది చాలా నీట్గా ఉండటం, ఈజీ టు యూజ్లో ఉండటంతో చాలామంది, అంటే ఈవెన్ అంతగా ఇంటర్నెట్ తెలియపోయినా, అంతగా చదువుకోపోయిన వాళ్ళకి కూడా ఈజీగా యాక్సెస్ చేసి అంత ఈజీగా దొరికేసింది. అందుకోసం అని చెప్పి చాలా పాపులర్ అయిపోయింది. కొన్ని సర్వర్స్ స్విట్జర్లాండ్లో, అమెరికాలో, నెదర్లాండ్స్లో ఉంచారు. మొత్తం 110 డొమైన్ల దాకా కొన్నారంట. సో అదే ఆ మిర్రర్ వెబ్సైట్స్ కోసం, వాటి కోసం. ఒక డొమైన్ బ్లాక్ అయితే ఇంకోటి. దాంతోపాటు ఓటీటీ ఫిల్మ్స్ ఏవైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నాయో, అదే టాలీవుడ్ ఉన్నాయో, ఆ ఫిల్మ్సే కాకుండా ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ని కూడా మంచి క్వాలిటీతో వీళ్ళు హై ఎండ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాటిని కూడా పైరసీ చేసేవాళ్ళు. ఇవన్నీ వాళ్ళు పెట్టిన పోలీసులు చెప్పిన విషయాలు. దాంతోపాటు వాళ్ళు ట్రిగ్గర్ అయిన పాయింట్ కూడా చెప్పారు. దమ్ముంటే పట్టుకోమన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎవరా రవి, ఏడి ఎక్కడున్నాడు? సో ఇలాంటి ఛాలెంజ్లు పోలీసులు చేయొద్దు అన్న విధంగా సజ్జనర్ గారు చొరకండి ఇచ్చారనమాట. దాంతోపాటు రకరకాలుగా కొన్ని వార్తలు వచ్చినాయి. ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ఏంటంటే ఐబొమ్మ రవిని వాళ్ళ వైఫే పట్టించారు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఆయన అసలు ఇండియాకి వచ్చిందే ఒక డివోర్స్ కేసు మీద వచ్చాడని చెప్పి. సో వాళ్ళ వైఫే చాకచక్యంగా పోలీసులు పట్టించారని, బట్ దాన్ని ఖండించారు. అంటే ఈ మాట చెప్పలేదు కానీ ఎగ్జాక్ట్గా సోషల్ మీడియాలో కానీ పేపర్స్లో వస్తున్న న్యూస్లా కాదు, వాటి పరంగా కాదు. మనకి పోలీసులకు ఒక మంచి నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్తోనే మేము ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశాము అన్న విధంగా చెప్పారు. సో వాటిని ఇండైరెక్ట్గా ఖండించారు అనమాట. నెక్స్ట్ ఇంకొక వార్త చెప్పారు. అదేంటంటే 1930 ఏదైతే ఇల్లీగల్ పైరసీ వెబ్సైట్స్ కానీ, లేదంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ ఏదైనా ఉంటే, లేదంటే మీరు సైబర్ క్రైమ్కి గురైన 1930 అనే నెంబర్కి వెంటనే కాల్ చేయండి అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫోన్ హ్యాక్ అయినా, ఏదైనా జరిగినా వెంటనే 1930 కనుక కాల్ చేస్తే గోల్డెన్ అవర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఇమీడియట్గా దాన్ని రిట్రీవ్ చేయటమో, ట్రేస్ చేయటమో ఏదో చేసి దాని గురించి పోలీసులు ఒక యాక్షన్ తీసుకోగలుగుతారు. సో ఇవి దీని తర్వాత ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది మాట్లాడారు. సో దానివల్ల ఇండస్ట్రీకి నష్టం జరిగిందని చెప్పి, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీస్లోనే కొంతమంది డిజిటల్ అరెస్ట్కి గురయ్యారని చెప్పి, వాళ్ళ డేటా చోరీ అవటం ఇదంతా జరిగిందని చెప్పి, సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి, సినిమాలు థియేటర్లోనే చూడాలని చెప్పి ఇలాంటి మాటలు చెప్పారు. సో ఇదంతా ఒక సైడ్. ఇప్పుడు కాయిన్కి అదర్ సైడ్. సో వన్ థింగ్ నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నా, ఐబొమ్మ రవి ఖచ్చితంగా క్రిమినలే. ఎవరైతే మన చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో, నడుచుకుంటారో ఆబ్వియస్గా వాళ్ళు క్రిమినల్సే. ఇప్పుడు మన అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వస్తుంది. ప్రజలు ఎందుకు ఐబొమ్మ రవికి మద్దతు పలుకుతున్నారు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ, ఒక క్రిమినల్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు అంటే దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. డీప్ డౌన్గా మనం వెళ్ళినప్పుడు దీనికి మెయిన్ కారణం ఇండస్ట్రీ. ఎందుకంటే సినిమా బడ్జెట్లని విపరీతంగా పెంచుతున్నారు.
పోనీ అంత క్వాలిటీ కాంటెంట్ ఉందన్నా అంటే ఉండట్లా. పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి ఎవరికి మన ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి సినిమా అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ మనకి పెద్ద పెద్ద పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులని ఇయ్యని ఏవి ఉండవు. పైగా టూర్స్ ట్రిప్స్ వెళ్ళే అదేమంటారు అదొక ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, అలవాటు ఏదైతే ఉంటుందో చాలామంది కుటుంబాల్లో లేదు. ఇప్పుడిప్పుడే అంటే ఇప్పుడు కదా కొన్ని సంవత్సరాల నుంచి ఈ రెస్టారెంట్లకు వెళ్ళడం ఇవన్నీ స్టార్ట్ చేశారు తెలుగు ప్రజలు. ఒక్క నిమిషం. సో మనకి సినిమానే ఒక మేజర్ ఎంటర్టైన్మెంట్. అలాంటి సినిమాని క్యాష్ చేసుకుంటున్నారు. ప్రీమియర్స్ పేరుతో 1000 రూపాయల టికెట్లు, 1500 రూపాయల టికెట్లు పెట్టి అమ్ముతూ ఉన్నారు. అది కాకుండా ఇంక థియేటర్కి వెళ్తే అక్కడ ఉన్న పాప్కార్న్ ఖర్చు కానీ ఏది కానీ ఒకవేళ ఈవెన్ ప్రీమియర్స్కి వెళ్ళకపోయినా ఇనిషియల్ డేస్లో 500 రూపాయలు 600 రూపాయలు పెట్టి ఒక ఫ్యామిలీ ఒక నలుగురు వెళ్ళాలంటే 2500 రూపాయలు 2600 రూపాయలు, దాంతోపాటు ఒక 1000 రూపాయలు అగైన్ అక్కడ ఇంటర్వెల్లో ఫుడ్కి అయిపోతే 4-5 వేలు ఒక సినిమాకి అయిపోతుంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి వాళ్ళు థియేటర్కి వెళ్ళి ఎందుకు చూస్తారు? పోనీ ఎప్పుడైతే ఈ ఓటీటీలు ఎన్ని వచ్చినాయో థియేటర్ మానేసి ఓటీటీలు కలవడబడ్డారు. ఆ ఓటీటీలు కూడా 1-2 కాదు, ఇప్పుడు 6-7 ప్రతి ఛానల్కి ఒక ఓటీటీ, ప్రతి సంస్థకి ఒక ఓటీటీ, ప్రతి బ్యానర్కి ఒక ఓటీటీ కింద అయిపోయింది. ఆన్ అన్ యావరేజ్గా ఓటీటీకి 300 నుంచి 500 రూపాయలు 600 రూపాయలు పర్ మంత్ వసూలు చేస్తున్నప్పుడు 5-6 ఓటీటీలు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మినిమంగా అగైన్ పర్ మంత్ 2000-2500 పెట్టాలి. దాంతోపాటు ఇంటర్నెట్కి ఒక 500 పెట్టాలి. అది కాక టీవీకి ఒక కనెక్షన్ ఒకటి ఉంటుంది, దానికి ఒక 500. ఎట్లా జరిగినా మళ్ళీ 3000 నుంచి 4000 మధ్యలో అవుతున్నాయి. ప్రజలందరూ ఇలాంటి విషయాల మీద అంటే ఎప్పుడైతే వాళ్ళని మనం బలహీనపరుస్తామో, వాళ్ళ బలహీనతని మనం ఆసరాగా తీసుకుని దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటామో అప్పుడే వాళ్ళు వేరే మార్గాలు ఎత్తుక్కుంటారు. అప్పుడు వాళ్ళకి కనిపించిందే ఐబొమ్మ. పైరసీ అని తెలుసు, తప్పు అని తెలుసు, కానీ వేరే మార్గం లేదు. ఎంతని పెడతారు, ఎన్ని ఓటీటీలు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎన్ని సినిమాలు థియేటర్కి వెళ్ళి చూస్తారు? ప్రతి సినిమా చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి ఒక్కరు క్యాష్ చేసుకోవాలని చూసుకుంటున్నారు. 150 రూపాయలు 100 రూపాయలు ఉండే టికెట్స్ రేంజ్ దగ్గర నుంచి ఇప్పుడు 500-600 వెళ్ళిపోయినాయి. అలా అని చెప్పి మళ్ళీ సినిమా చచ్చిపోయే విధంగా 40 రూపాయలు 50 రూపాయలు అమ్మమని కూడా ప్రజలు అడగట్లా, కానీ కరెక్ట్ రేట్స్ పెట్టమని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఒకవేళ క్వాలిటీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఉంది అంటే ఓకే, కొంచెం పెట్టడానికి ప్రజలు ఓకే. నార్మల్ సినిమాకి కూడా కేవలం ఆర్టిస్టుల యొక్క రెమ్యునరేషన్ పెంచుకోవటం వల్ల దాన్ని పెట్టుకొని ఇది ఒక సినిమాకి ఇంత బడ్జెట్ అయిపోయిందని చెప్పి దాన్ని ప్రజల నుంచి వసూలు చేయాలనుకోవటం ఖచ్చితంగా తప్పే కదా. దానికి ప్రజల్ని నిందించలేము. అలాంటప్పుడు ప్రజలు తప్పుడు మార్గాల్లో వెళ్తారు. ఇండస్ట్రీ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఇది. పోనీ ఎంతో కష్టపడి ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకున్నా మళ్ళీ ఆ ఓటీటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రెంట్ అని చెప్పి ఇంకోటి పెడుతున్నారు. మళ్ళీ సపరేట్గా పే చేయాలి. దానికి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ రెంట్ అని చెప్పి పే చేసి ఎలా ఇద్ది? సో ఈరోజు ఒక క్రిమినల్ని సామాన్య ప్రజలు వెనకేసుకొస్తున్నారు అంటే దాని వెనకాల ఎవరైతే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతున్నారో వాళ్ళు తీసే సినిమాలు కూడా ఒక కారణమే, వాళ్ళు పెట్టే రేట్లు కూడా ఒక కారణమే. ఇది నెగిటివ్లో చెప్పట్లేదు, చాలా పాజిటివ్గా చెప్తున్నా. ఇండస్ట్రీ దీని మీద వర్కౌట్ చేసి కరెక్ట్ రేట్లతో కానీ లేదంటే ఓటీటీని కంట్రోల్ చేసి ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇంత పర్ మంత్ 500-600 ఇవన్నీ ఈ ఓటీటీస్ అన్ని యాక్సెస్ చేయొచ్చు, లేదంటే ఈ సినిమాలన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఓటీటీ సొంతంగా కొన్ని మూవీస్ తీయటం కానీ లేదంటే కొన్ని వెబ్ సిరీస్లు తీయటం కానీ జరుగుతుంది. దానికి సపరేట్ రేట్ పెట్టుకోమనండి. తెలుగు సినిమాల వరకు అన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద యాక్సెస్ చేసే విధంగా పెట్టి దానికి పర్ మంత్ ఒక 300-400 పెడితే ప్రజలు ఆబ్వియస్గా సబ్స్క్రైబ్ చేసుకొని లీగల్గానే మూవీస్ని చూస్తారు. అప్పుడు ఇలాంటి పైరసీ వెబ్సైట్స్ని ఎంకరేజ్ చేయరు, అలాంటి పైరసీ వెబ్సైట్స్ జోలికి వెళ్ళరు, అక్కడున్న బెట్టింగ్ యాప్స్ జోలికి కూడా అసలు వెళ్ళరు. అనంత కాలంలోనే ఇలాంటి ఇల్లీగల్వి అంత విధంగా ప్రజాదరణ పొందుతున్నాయంటే దానికి గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కారణమే. ఇలాంటి రూట్ కాజ్ని పట్టుకొని దాన్ని సాల్వ్ చేయాలి. కానీ అఫ్కోర్స్ ఎవరైతే క్రిమినల్ ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించాలి, తప్పులేదు. కానీ మీరు రూట్ కాజ్ని కనుక సాల్వ్ చేయకపోతే ఈరోజు ఎమ్మాడి రవి లేకపోతే బొమ్మాడి రవి అని చెప్పి ఇంకోళ్ళు వస్తారు. పెద్ద విషయం కాదు. ఎమ్మాడి రవిలో నుంచి ఇంకొకరు ఓవర్టేక్ చేసుకొని ఆ సైట్స్ని ఏదైతే బ్లాక్ చేశారో నైట్ మొత్తం వెబ్సైట్స్ అన్ని బ్లాక్ చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడేం చేయరు, ఎందుకంటే హీట్ మీద ఉంది కాబట్టి వాళ్ళు లైట్ తీసుకున్నారు. 4 రోజుల తర్వాత ఐబొమ్మ యాక్టివేట్ అవ్వలేదు అని చెప్పి ఎవరైనా చెప్పగలరా? ఐబొమ్మ 10 వరకు మనం బ్లాక్ చేసాం, 11, 12, 13 పుట్టుకొస్తాయి. ఎమ్మాడి రవి గారు తన తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని ఆపరేట్ చేయరా? మీరు ఇక్కడ వాళ్ళని శిక్షించడం పాటు ప్రజలు సరైన మార్గంలో నడిపించాలంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకొని సాల్వ్ చేయాలి. ఎందుకు బయట ఒక 50 రూపాయలు దొరికే పాప్కార్న్కి 300, 500, 600 ఏం డిఫరెన్స్ ఉంది? ప్రజలను దోచుకోవటం కాదా అది? మీరు లగ్జరీగా థియేటర్ కట్టారంటే ఓకే, ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా అన్నాం. పాప్కార్న్కి ఎందుకు తీసుకోవాలి? పాప్కార్న్ కాస్ట్ ఎందుకు మారిపోయింది? సో ఇవి బేస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్. ప్రీమియర్స్ పెట్టి అంతంత ఎక్కువ వసూలు చేసి మీ బడ్జెట్ని రాబట్టుకుంటున్నారు. ఆ బడ్జెట్ సినిమా ప్రొడ్యూసింగ్ సినిమా ప్రొడక్షన్ కనుక అయితే ఓకే,
కానీ ఆర్టిస్టులు, డైరెక్టర్ వీళ్ళ రెమ్యూనరేషన్కి అయిన బడ్జెట్ని కూడా, అంటే వాళ్ళు పెంచేసిన దానికి కూడా దాని ప్రజల మీద మోపేయటం ఎంతవరకు కరెక్ట్? సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇండస్ట్రీ పెద్దలు వాటి మీద వర్క్ చేస్తే కనుక ఆబ్వియస్గా ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎంకరేజ్ చేయరు. అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్రజలు ఎంకరేజ్ చేయరు. సో ఇది ఐబొమ్మ రవికి సంబంధించిన కేసు తాలూకా డీటెయిల్స్. ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తారు. కాకపోతే వేరే కంట్రీ అతను అవటం వల్ల కూడా తనకి బెయిల్ ఇవన్నీ లభించే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ బట్ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థను కానీ న్యాయ వ్యవస్థను కానీ ఎప్పుడు ఛాలెంజ్ చేయకూడదు ఎవరు కూడా. అవే మన హైయెస్ట్ వ్యవస్థలు కదా. మనం తప్పు చేసి వాటిని మనం ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు? సో వాళ్ళు చేసిన తప్పు అది. సో అంటే అపార్ట్ ఫ్రమ్ ద పైరసీ అండ్ అడ్వర్టైజింగ్ బెట్టింగ్ యాప్స్, సో దానికోసం రవిని గట్టిగానే ప్రాసిక్యూట్ చేస్తారు. కాకపోతే నాకు ఇంకోటి ఏంటంటే ప్రజలు మన ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవాలి, కానీ క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఉండకూడదు మన స్టేట్మెంట్లు కానీ లేదంటే మన కామెంట్స్ కానీ. అప్పుడు ఏమైందంటే ఇంకొకరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఓకే మనం ఇలా చేస్తే ప్రజలు ఎంకరేజ్ చేస్తారన్న విధంగా ఉంటుంది. ఇమ్మాడి రవి చేసిన దానికి ఎందుకు అలా ప్రజలు చూడాల్సి వచ్చింది, మేము ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ఇది ప్రాబ్లం ఉంది, దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పే ఒకలా ఉంటుంది. ఆయన మా నాయకుడనో మా దేవుడనో ఇలాంటి కామెంట్స్ అనేవి ఇంకో రకంగా వెళ్తాయి. అది ఇంకొకరిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నేరం చేయడానికి. సో నచ్చితే నేను చెప్పిన విషయాలు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.